హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, మనం ఈ వీడియోలో డాకర్ గురించి తెలుసుకోబోతున్నాము. సో, ఈ వీడియోలో ఏమేమి నేర్చుకోబోతున్నామంటే, డాకర్‌ని యూజ్ చేయకపోతే మనం ఎలాంటి ఇష్యూస్‌ని ఫేస్ చేసుకోగలము. అండ్ డాకర్‌ని యూజ్ చేసుకొని మనం ఆ ఇష్యూస్‌ని ఎలా సాల్వ్ చేయగలము. డాకర్ అంటే ఏంటిది, ఇమేజెస్, కంటైనర్స్, ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైక్ పోర్ట్ మ్యాపింగ్ అంటే ఏంటిది, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌ని మనం ఎలా పాస్ చేస్తాము వెనెవర్ వీఆర్ రన్నింగ్ ద కంటైనర్స్. అండ్ బేసికలీ ఈ వీడియో ఏంటంటే, హూఎవర్ మీకు ఎవరికైతే నోడ్ జేఎస్ అండ్ ఆర్ రియాక్ట్ ఆర్ మెన్ స్టాక్ అప్లికేషన్ బేసిక్స్ వచ్చి ఉంటాయో, సో వాళ్ళకి ఈ వీడియో అనమాట. లైక్ ఇట్ ఈస్ ప్యూర్లీ రిలేటెడ్ టు ద వెబ్ డెవలప్మెంట్. సో డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సో మీరు మీ ఫ్రెండ్ ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, బేస్డ్ ఆన్ వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. లైక్ ఇట్స్ ఏ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఓకే. సో ఏంటంటే, మీరు ఒక లొకేషన్లో ఉన్నారు, మీ ఫ్రెండ్ ఒక లొకేషన్లో ఉన్నారు. అండ్ మీరేంటంటే, ఇది ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్, బిగ్ ప్రాజెక్ట్ అనమాట. ఓకేనా. దెన్ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే, మీరు మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకున్నారు. సో మాడ్యూల్ 1 మీరు చేద్దాం అనుకున్నారు. అగైన్ మాడ్యూల్ 2 ఏమో మీ ఫ్రెండ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా. సో మాడ్యూల్ 1 మీరు చేసిన తర్వాత దాని కంటిన్యూషన్ మీ ఫ్రెండ్ చేయాలి అనుకుంటున్నారు. ఓకేనా. యా. సో జస్ట్ పాస్. ఇట్స్ రికార్డింగ్. సో ఇలా మీరు ఏంటంటే మాడ్యూల్స్ కింద డివైడ్ చేసుకున్నారు ప్రాజెక్ట్ని. సో ఇప్పుడు ఏంటంటే, మీరు ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి వీ నీడ్ ద సెటప్ కోడ్, అంటే ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ కావాలి. సో లెట్స్ కన్సిడర్ ఒక సిస్టమ్ తీసుకున్నారు. ఇది మీరు, ఇది మీ ఫ్రెండ్ ల్యాప్టాప్. ఓకేనా. ఓకే. సో ఇదేంటంటే, మీ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి విండోస్ ఓఎస్. మీ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి విండోస్ ఓఎస్ అండ్ మీ ఫ్రెండ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి మ్యాక్ ఓఎస్. సో మీ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి విండోస్ ఓఎస్ అండ్ మీ ఫ్రెండ్ విండోస్ వచ్చేసి మ్యాక్ ఓఎస్. అదే ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి మ్యాక్ ఓఎస్. సో ఇప్పుడు ఏంటంటే, మీరేంటంటే నోడ్ జేఎస్ అప్లికేషన్ డెవలప్ చేద్దాం అనుకున్నారు కాబట్టి వీ నీడ్ టు ఇన్స్టాల్ ద నోడ్ జేఎస్ టూల్. ఓకేనా. సో మీ పీసీలో నోడ్ జేఎస్ టూల్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నారు. అండ్ మ్యాక్ ఓఎస్లో మీ ఫ్రెండ్ కూడా లైక్ నోడ్ జేఎస్ కూడా ఇన్స్టాల్ చేశారు. నౌ సి మీ నోడ్ జేఎస్ వర్షన్ వచ్చేసి, లెట్స్ కన్సిడర్ నోడ్ జేఎస్ వర్షన్ 18. ఓకే. దెన్ మీ ఫ్రెండ్ దాంట్లో ఉన్న నోడ్ జేఎస్ వర్షన్ వచ్చేసి లెట్స్ కన్సిడర్ ఇట్ వాస్ 15. ఓకేనా. సో మీ దాంట్లో ఉన్న నోడ్ జేఎస్ వర్షన్ వచ్చేసి 18 అండ్ మీ ఫ్రెండ్ ల్యాప్టాప్లో ఉన్న నోడ్ జేఎస్ వర్షన్ వచ్చేసి వర్షన్ 15. సో వెన్ ఎవర్ వీ బిల్డ్ అండ్ నోడ్ జేఎస్ అప్లికేషన్, సో బేసికలీ ఇట్ యూజెస్ ద ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టంలో ఒక నోడ్ జేఎస్ అప్లికేషన్ డెవలప్ చేశారు. అది ఆ నోడ్ జేఎస్ ఏంటి, ఏ ఎన్విరాన్మెంట్ యూజ్ చేస్తుంది, ఈ నోడ్ జేఎస్ వర్షన్ 18 అనేది యూజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఇక్కడ నోడ్ జేఎస్ అప్లికేషన్ ఏదో ఒకటి ఎగ్జాంపుల్గా ఏదో డెవలప్ చేసుకున్నారు. సో ఇదేంటి, బేస్డ్ ఆన్ దిస్ వర్షన్ ఇట్ వాస్ రన్ అవుతుంది అనమాట. ఓకేనా. లెట్స్ సే ఇప్పుడు మీరు ఏంటంటే కోడ్ రాయటం స్టార్ట్ చేశారు, మీ ప్రాజెక్ట్ కోడ్. ఓకే, కోడ్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే, బట్ మీరేం చేశారంటే ఇక్కడ యూజింగ్ నోడ్ జేఎస్ వర్షన్ 18 ఫ్యూచర్స్ని యూజ్ చేసుకొని మీరు కోడ్ అనేది రాశారు. ఓకేనా. యా. దెన్ ఈ కోడ్కి ఒక ఫైల్ ఇచ్చుకోవాలి. ఆ ఫైల్ నేమ్ ఇచ్చారు, లెట్స్ సే app.js అని. ఓకేనా. యా. సో మీరు ఒక కోడ్ రాసుకున్నారు, దానికి ఆ ఫైల్ నేమ్ ఏమో app.js అని ఇచ్చారు. ఇప్పుడు రన్ చేయాలి. వీ నో దట్ నోడ్ జేఎస్ అప్లికేషన్ రన్ చేయాలంటే
we need command called node, then file name app.js. Okay, let's say it was okay ఇట్లా ఉంది. సి ఇప్పుడు మీరు కోడ్ రాశారు, దాని ఫైల్ నేమ్ వచ్చేసి app.js అని ఇచ్చారు. దెన్ ఆ ఫైల్ని రన్ చేయాలంటే కమాండ్ వచ్చేసి నోడ్ స్పేస్ ఫైల్ నేమ్. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీరు ఏంటి రన్ చేయగానే అంటే ఎర్రర్స్ వచ్చినాయి, దాన్ని రిసాల్వ్ చేశారు అండ్ సక్సెస్ఫుల్గా మీ మాడ్యూల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయిపోయింది. ఓకే, సో మీకు ఏంటంటే ఎటువంటి ఎర్రర్స్ ఏమి లేవు, మీ మాడ్యూల్ వరకు మీరు ఏంటంటే కంప్లీట్ చేస్తారు. ఇట్స్ వాస్ ఫైన్. సో ఇప్పుడు మీ వర్క్ అయిపోయింది. సో ఇప్పుడు మీరేంటంటే ఈ కోడ్ని మీ ఫ్రెండ్కి పంపించాలి. మీ ఫ్రెండ్కి పంపించి ఇదేంటంటే తను ఇంకా కంటిన్యూషన్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఎలా పంపిస్తారు? లెట్స్ సే ఇదేంటంటే కొంచెం ఒకవేళ పెద్ద ప్రాజెక్ట్ అనుకోండి, మీరేం చేస్తారు, మీ గిట్హబ్లోకి పుష్ చేసుకుంటారు. మీ గిట్హబ్లోకి పుష్ చేసుకుని అండ్ మీ ఫ్రెండ్ ఏం చేస్తాడు, మీ గిట్హబ్లో నుంచి పుల్ చేసుకుని దెన్ అది సిస్టంలోకి సెటప్ చేసుకుంటాడు. ఓకేనా? లెట్స్ ఆ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో మీరేం చేశారు, గిట్హబ్లో పుష్ చేశారు అండ్ మీ ఫ్రెండ్ ఏం చేశారు, మీ గిట్హబ్లో నుంచి దాన్ని పుల్ చేసుకుని దాన్ని డౌన్లోడ్ చేసుకున్నాడు. ఓకే, తను ఇప్పుడు ఏం చేశారంటే మీ ఫ్రెండ్ తను సెటప్లోకి తెచ్చుకున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే సేమ్ కమాండ్ ఫస్ట్ ఏంటంటే ఎవ్రీథింగ్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి ఏంటంటే అగైన్ ఈ కమాండ్ రన్ చేశాడు. ఓకే, సో ఇది ఏంటంటే మీ సిస్టంలో ఎలాంటి ఎర్రర్స్ చూపించకుండా సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీ ఫ్రెండ్ రన్ చేయగానే హీ విల్ గెట్ అన్ ఎర్రర్స్ అనమాట. మీ ఫ్రెండ్కి ఏంటంటే ఎర్రర్స్ వచ్చినాయి. ఎందుకు ఎర్రర్స్ వచ్చినాయి? ఇక్కడే మీరు ఏంటంటే కోడ్ ఏంటంటే యూజింగ్ Node.js వర్షన్ 18 ఫీచర్స్ అనేది యూజ్ చేసుకుని మీరు కోడ్ అనేది రాసుకున్నారు. ఇక్కడ మీ ఫ్రెండ్ దాంట్లో సెటప్లో ఏంటంటే Node.js వర్షన్ 15 ఉంది. సో ఏంటంటే వర్షన్ 18 ఫీచర్స్ అనేది 18, 19 అట్లా అబోవ్ వరకు అవైలబుల్గా ఉంటాయి, అంతేగాని బిలో వర్క్లో అవైలబుల్గా ఉండవు. అంటే లైక్ వర్షన్ 15 ఫ్యూచర్స్ వర్షన్ 14లో కానీ 13లో కానీ ఉండవు కదా. సో ఏవైతే అబోవ్ వర్షన్స్లో మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మీ ఫ్రెండ్ దాంట్లో Node.js వర్షన్ 15 ఉంది. సో దట్ ఏంటంటే ఆ 18లో ఉన్న ఫ్యూచర్స్ 15లో ఉండవు. సో ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఎర్రర్స్ రాకూడదంటే ఏం చేయాలి, ఈ సెటప్ మార్చేయాలి. ఏంటంటే వర్షన్ 18 డౌన్లోడ్ చేసుకుని అగైన్ కాన్ఫిగరేషన్స్ చేసుకుంటే అప్పుడు ఎలాంటి ఎర్రర్స్ అనేది రావు. ఓకే, మీ ఫ్రెండ్ ఏం చేశారు, వర్షన్ 18 ఎక్కించుకొని డౌన్లోడ్ చేసుకొని అగైన్ కోడ్ని రన్ చేశారు అండ్ మళ్ళీ ఏంటంటే ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే లెట్స్ సే వీ నో దట్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే వీ విల్ ఇన్స్టాల్ మినీ ప్యాకేజెస్. ఓకేనా? సో ఆ ప్యాకేజెస్ ఏంటంటే ఒక్కొక్క టూల్ అంటే ఒక్కొక్క విండోస్లో ఒక్కొక్కలాగా పర్ఫామ్ చేస్తుంది. ఓకేనా? ఎలా అంటే లెట్స్ సే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకోండి. మీ ప్రాజెక్ట్లో ఏంటంటే సైన్ అప్ ఫామ్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మీరు యూజర్ నుంచి ఈ డీటెయిల్స్ తీసుకుంటారు, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఓకే లెట్ మీ జీమెయిల్, దెన్ పాస్వర్డ్. సో మీరు ఏంటంటే ఈ డీటెయిల్స్ అనేది యూజర్ నుంచి తీసుకుంటారు. సో ఈ డీటెయిల్స్ మీరు ఏంటంటే డేటాబేస్లోకి సేవ్ చేయాలి. ఓకే, ఈ డీటెయిల్స్ మీరు డేటాబేస్లోకి సేవ్ చేయాలి. ఎప్పుడైతే యూజర్ నేమ్ టెక్స్ట్ అంటే యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ యూజర్ ఎంటర్ చేస్తారో సో అవి ఏంటంటే మనము యూజర్ నేమ్ అనేది యాస్టీస్గా డేటాబేస్లో యూజర్ నేమ్ అనేది వాట్ ఎవర్ యూజర్ ఎంటర్ దట్ విల్ స్టోర్ ఇన్ ద డేటాబేస్. అండ్ ఈమెయిల్ కూడా ఏదైతే యూజర్ ఎంటర్ చేసారో సేమ్ అదే మనం డేటాబేస్లో సేవ్ చేస్తాం. బట్ పాస్వర్డ్ వచ్చేసేసి మనం ఏంటంటే హ్యాషింగ్ చేస్తాం. సో ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తారో అదే మనం డేటాబేస్లో సేవ్ చేయము. ఏంటంటే ఫస్ట్ మనం హ్యాషింగ్లో కన్వర్ట్ చేసి దెన్ ఆ హ్యాష్డ్ పాస్వర్డ్ వి విల్ స్టోర్ ఇన్ టు ద డేటాబేస్. సో ఈ హ్యాషింగ్ ఆల్గోరిథం అనేవి ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టంలో ఒక్కొక్కలాగా పర్ఫామ్ చేస్తుంది. సో ఏంటంటే కొన్ని డిపెండెన్సీస్ ఏంటంటే ఒక్కొక్క విండోస్లో ఒక్కొక్కలాగా పర్ఫామ్ చేస్తుంది.
సో ఇప్పుడేంటంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో కొన్ని ప్యాకేజెస్ అంటే ఒక్కొక్కలాగా పెర్ఫార్మ్ చేస్తది. మ్యాక్ ఓఎస్‌లో ఏంటంటే ఇంకొంచెం డిఫరెంట్‌గా పెర్ఫార్మ్ చేస్తది. సో ఇప్పుడు మీ ఫ్రెండ్ దాంట్లో కూడా ఎర్రర్స్ రాకూడదంటే అగైన్ మీ ఫ్రెండ్ ఏకంగా ఓఎస్ఏ మార్చుకోవాలి. ఇప్పుడు విండోస్ ఓఎస్ మార్చుకొని అప్పుడు అగైన్ రన్ చేస్తే ఇట్ విల్ సక్సెస్‌ఫుల్లీ రన్ అనమాట. సో మనం ఏంటి అలా చేయలేం గదా! ఏకంగా ఓఎస్‌నే మార్చలేము గదా! మేబీ ఎన్విరాన్మెంట్ మార్చగలమేమో. బట్ ఓఎస్‌ని మార్చలేము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ఏవైతే ఎన్విరాన్మెంట్ క్యాపబిలిటీ ఇన్ ద సెన్స్ ఇక్కడ నేను చెప్పాను నోడ్ జేఎస్ వర్షన్ 18 ఏమో మీది, వర్షన్ 15 ఏమో లెట్స్ జస్ట్ మినిట్ వర్షన్ 15 ఏమో మీ ఫ్రెండ్‌ది. అండ్ ఇట్లా ఏంటంటే ఇక్కడ ఎర్రర్స్ వచ్చినాయి. అంటే వర్షన్ డిఫరెన్స్ వల్ల మనకి కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి. ఇది ఎన్విరాన్మెంట్ క్యాపబిలిటీ. విండోస్ స్పెసిఫిక్ రూల్ ఏంటంటే చెప్పాను కదా డిపెండెన్సీస్ అనేది కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఏంటంటే డిఫరెన్స్‌గా పనిచేస్తది. బేస్డ్ ఆన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆ డిపెండెన్సీస్ ఏంటంటే అట్లా కొన్ని డిఫరెంట్‌గా వర్క్ అవుతాయి. సో ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ఎన్విరాన్మెంట్ క్యాపబిలిటీ అండ్ విండోస్ స్పెసిఫిక్ టూల్ ఇలాంటి ఇష్యూస్‌ని మనం రిసాల్వ్ చేయడానికి డాకర్ అనేది యూజ్ చేస్తాం. సో ఎలా రిసాల్వ్ చేస్తామంటే ఓకే. ఇక్కడ ఏంటంటే ఇది మీరు కోడ్ రాసుకున్నారు. దాని కమాండ్ కదా! సో ఇప్పుడేంటంటే మీరు మీ దాంట్లో ఏంటంటే డాకర్ అనేది ఇన్‌స్టాల్ చేశారు. ఓకేనా? ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. నేను మీకు కోడ్ రాసి ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డాకర్ అనేది ఇన్‌స్టాల్ చేశారు మీ పీసీలో. ఓకే. సీ డాకర్‌లో ఏంటంటే ఇమేజ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇమేజ్ అంటే ఇన్ ద సెన్స్ ఒక అప్లికేషన్ లాగా ఓకేనా? ఒక అప్లికేషన్ లాగా మనం తయారు చేస్తున్నాం. ఓకేనా? సో ఈ డాకర్‌లో ఏంటంటే ఇమేజ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇమేజ్ అంటే లైక్ ఇట్స్ ఎన్ అప్లికేషన్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడేంటంటే నా ఇమేజ్‌లో నేను స్పెసిఫై చేస్తా. నేను ఓఎస్ వచ్చేసి విండోస్ ఓఎస్ యూజ్ చేశాను. ఓకేనా? దెన్ టూల్స్ వచ్చేసి నోడ్ జేఎస్ వర్షన్ 18 యూజ్ చేశాను. అండ్ సంథింగ్ ఒక డేటాబేస్ యూజ్ చేస్తాం మొంగోడిబి లైక్ 8 వర్షన్ 8 అట్లా ఇలా స్పెసిఫై చేసుకుంటాం ఏవైతే టూల్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నాం. దెన్ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. లెట్స్ సే ఆ ఫోల్డర్ వచ్చేసి యాప్ అని. సో ఈ ఫోల్డర్ ఎందుకంటే ఈ ఫోల్డర్‌లో నా కోడ్ రిలేటెడ్ ఫైల్స్ అన్నీ లైక్ ఏంటంటే app.js నాట్ ఓన్లీ app.js ఏంటంటే ఒక ప్రాజెక్ట్‌లో చాలా ఉంటాయి కదా! లైక్ కంట్రోలర్.js అని. సో దెన్ సర్వర్.js అని. సో ఇలా డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి. సో ఈ ఫైల్స్ అన్ని నేను ఇలా యాప్ అనే ఫోల్డర్‌లో నేను సేవ్ చేసుకొని పెట్టుకున్నా. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నాది ఏదైతే కమాండ్ ఉందో నా అప్లికేషన్ రన్ చేయడానికి అది కూడా నేను ఈ ఇమేజ్‌లో స్పెసిఫై చేస్తాను. సో ఇప్పుడు ఏమైద్దంటే ఇక్కడ నేను ఇమేజ్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. ఇమేజ్ అంటే ఇట్స్ లైక్ టూల్ ఆర్ అప్లికేషన్ అంటాము. సో నేనేంటంటే ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ అని స్పెసిఫై చేశాను. నోడ్.js వర్షన్ 18 అండ్ మొంగోడిబి వర్షన్ 8 అండ్ ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను. దెన్ నా ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని ఆ డైరెక్టరీలో సేవ్ చేశాను. యాప్ అనే డైరెక్టరీలో. అండ్ కమాండ్ ఒకటి ఇచ్చాను. నా అప్లికేషన్ రన్ అవ్వడానికి కమాండ్ ఇది. ఓకేనా? సో వెనెవర్ ఎప్పుడైతే ఈ కమాండ్ రన్ అయిందో అప్పుడేంటంటే ఈ కోడ్ అనేది ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసిద్ది. అండ్ టూల్స్ వచ్చేసి ఏవైతే వర్షన్ 18 అండ్ ఎక్కడ స్పెసిఫై చేస్తామో అది ఇన్‌స్టాల్ అయ్యిద్ది. అండ్ మొంగోడిబి వర్షన్ 8 అనేది ఇన్‌స్టాల్ అయ్యి నా కోడ్ అనేది
ఈ టూల్స్ని యూజ్ చేసుకుని రన్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ ఎట్ ఆల్ నా సిస్టంలో నోట్ జేఎస్ వర్షన్ 15 ఇన్స్టాల్ అయి ఉన్నా కానీ నేను ఎప్పుడైతే ఈ ఇమేజ్ని రన్ చేశానో ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకొని ఈ నోట్ జేఎస్ వర్షన్ ఇన్స్టాల్ అయ్యి దెన్ అంటే మొంగోడిబి వర్షన్ 8 ఇన్స్టాల్ అయ్యి అండ్ ఈ ఏవైతే నా కోడ్ ఉందో ఈ టూల్స్ అనేది యూజ్ చేసుకుని రన్ అవుతుంది. సో దట్ ఏంటంటే మనము ఇలాంటి ఎర్రర్స్ని ఫేస్ చేయలేము. ఓకేనా? సో ఏంటంటే ఈ ఇమేజ్ని నేను ఇప్పుడు రన్ చేయాలంటే వీ నీడ్ ద కాన్సెప్ట్ కాల్ కంటైనర్స్. ఓకేనా? ఈ ఇమేజెస్ని రన్ చేయాలంటే నాకు కంటైనర్స్ అనేది కావాలి. సో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏం లేదండి, జస్ట్ ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్ ఆఫ్ ఓప్స్ సో మీకు ఏంటంటే ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. క్లాస్ అంటే ఏంటిది? ఇట్స్ ఏ బ్లూ ప్రింట్ కదా. సో ఇమేజ్ కూడా బ్లూ ప్రింట్ అనమాట. ఇప్పుడు మనకి క్లాస్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అవన్నీ ఏవైతే డేటా ఉందో అది వాడుకోవాలంటే వీ నీడ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ కదా. సో ఈ కంటైనర్స్ కూడా ఇన్స్టాన్స్ ఆఫ్ ఇమేజ్. ఒకవేళ నువ్వు నీ కోడ్ని రన్ చేయాలంటే వీ నీడ్ ద కంటైనర్స్. ఓకేనా? సో ఇమేజెస్ అంటే లైక్ క్లాస్ అండ్ కంటైనర్స్ అంటే లైక్ ఆబ్జెక్ట్. ఈ కంటైనర్స్ దేనికి? టు రన్ ద ఇమేజెస్. ఓకేనా? జస్ట్ సో దీస్ కంటైనర్స్ ఆర్ యూజ్డ్ టు run the images. To run the images. Containers are used to run the images. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇది మీకు కోడ్ రాసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే డాకర్ హబ్ అని టైప్ చేయండి. డాకర్ హబ్లోకి వెళ్ళి ఫస్ట్ లింక్ వస్తుంది, క్లిక్ చేసి దెన్ ఇక్కడ ఏంటంటే మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకేనా? అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దెన్ డాకర్ డెస్క్టాప్ అనేది ఒకటి ఉండిద్ది. సో ఇట్ వాజ్ ద మెయిన్ అప్లికేషన్ అనమాట. డాకర్ విండోస్ డౌన్లోడ్ ఆర్ డాకర్ మ్యాక్ ఓఎస్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. దెన్ ఇక్కడ ఫస్ట్ లింక్ ఉన్నది, అక్కడ క్లిక్ చేసి ఏవైతే బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్ డౌన్లోడ్ ద ఫైల్. ఓకేనా? సో ఇట్ వాస్ డౌన్లోడింగ్. ఆల్రెడీ నా దాంట్లో డాకర్ ఇన్స్టాల్ అయి ఉంది. సో దట్ ఐ విల్ ఓపెన్ ఇట్. జస్ట్ డాకర్. సో ఆల్రెడీ నా దాంట్లో డాకర్ అనేది ఇన్స్టాల్ అయింది. నేను ఇప్పుడు నా డాకర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దాంట్లో నోట్ జేఎస్ అనేది లేదు. ఓకేనా? నోట్ జేఎస్ టూల్ అనేది లేదు మీ సిస్టంలో. బట్ మీరు నోట్ జేఎస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మీరు నోట్ జేఎస్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే లైక్ మనం గూగుల్లోకి వెళ్ళి జస్ట్ మినిట్ వాస్ ఓపెన్ నోట్ జేఎస్ డౌన్లోడ్ అని టైప్ చేస్తారు. It was loading. Yeah. So download Node.js. Yeah. ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైతే వర్షన్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. దెన్ ప్యాకేజ్ మేనేజర్ కూడా సెలెక్ట్ చేసుకొని సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్స్ వీ విల్ సెలెక్ట్ అండ్ వీ విల్ డౌన్లోడ్ ద ఎంఎస్ఐ ఫైల్ అనమాట. సో ఇప్పుడు డాకర్ని యూజ్ చేసుకొని నోట్ జేఎస్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్తాను. ఇప్పుడు మనం ఏంటంటే డాకర్ హబ్లోకి వచ్చి జస్ట్ టైప్ హియర్ నోడ్ స్పేస్ జేఎస్. ఓకే, ఇట్స్ రన్నింగ్. ఓకే,
సో, ఇక్కడ ఫస్ట్ ఏదైతే చూపిస్తదో అది ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే. లెట్ మీ ఓపెన్ మై డాకర్. ఓకే. ఓకే. ఇప్పుడేంటంటే, ఇప్పుడు మీరు డాకర్‌ని యూజ్ చేసుకొని నోడ్.జేఎస్ అనేది డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడేంటంటే మీకు నోడ్ అని ఉంది కదా! సి ఇది ఏంటంటే ఇమేజ్ నేమ్ అంటాము. ఇమేజ్ నేమ్. నేను చెప్పాను కదా ఇందాక. ఇమేజ్ అంటే టోటల్ అప్లికేషన్ అన్నమాట. ఓకేనా? టోటల్ అప్లికేషన్ ఇమేజ్ అంటే. ఇట్ ఈస్ ఎన్ డాకర్ అఫీషియల్ ఇమేజ్. ఇమేజ్ అంటే అప్లికేషన్. ఓకేనా? ఇమేజ్ అంటే అప్లికేషన్. ఈ విండోస్ ఓఎస్‌లో ఏంటంటే మనం ఏంటంటే లైక్ నోట్ చేసి మనం టూల్స్ అని అట్లా అంటాం కదా! సో, డాకర్‌లో ఏంటంటే ఇమేజ్ అంటాము. నాట్ ఓన్లీ నోడ్.జేఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్‌స్టాల్ ఫర్ పైథాన్ వి విల్ లైక్ పైచార్మ్ ఉండిద్ది కదా! లెట్స్ సే పైచార్మ్. యాహ్! ఇవన్నీ మనం ఏదైతే నాట్ ఓన్లీ పైచార్మ్ లెట్స్ సే ఉబుంటు అనుకుంటాం. ఉబుంటు. ఉబుంటు అని టైప్ చేశాను. ఇక్కడ కూడా ఇది కూడా ఇమేజ్. సో, ఏవైతే మనము విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో అప్లికేషన్స్ అంటామో ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డాకర్ వి విల్ కాల్ ఇట్ యాస్ ఇమేజెస్ అనమాట. సో, ఓకేనా? సో, ఇప్పుడు నేను నోడ్.జేఎస్ డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నోడ్.జేఎస్. యాహ్! నోడ్.జేఎస్ అనేది ఓపెన్ అయింది. ఓకేనా? సో, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇది క్లిక్ చేయండి. మీకు ఏదైతే వస్తదో అది క్లిక్ చేయండి. సో, ఇదేంటంటే ఇమేజ్ నేమ్. దెన్ ఇవేంటంటే ట్యాగ్స్ అనమాట. ట్యాగ్స్ ఇన్ ద సెన్స్ వర్షన్స్. నోడ్.జేఎస్ వర్షన్స్ అనమాట. సో, నోడ్.జేఎస్ 23 దెన్ కిందకెళ్తే 22 దెన్ 20 దెన్ 18. సో, దీస్ ఆర్ ద వర్షన్స్ అనమాట. ట్యాగ్స్ ఇన్ ద సెన్స్ ఇట్ హాస్ ఎ వర్షన్ లైక్ వర్షన్స్ అనమాట. ఓకేనా? సో, ఇది ఇది ఏదైతే చూపించిద్దో అది ఇమేజ్ నేమ్. తర్వాత ఫాలోడ్ బై ద ట్యాగ్స్ ఇన్ ద సెన్స్ లైక్ ఇమేజ్ వర్షన్స్ అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నోడ్.జేఎస్‌లోకి వెళ్తే మీకేంటంటే ఇక్కడ వర్షన్స్ చూపిస్తది కదా! అది. సో, వీటిని మనం ఇక్కడ డాకర్స్‌లో ఏంటంటే ట్యాగ్స్ అంటాము. సో, ఇప్పుడు నేను ఈ ఇమేజ్‌ని రన్ చేయాలనుకుంటున్నా. ఇమేజ్‌ని రన్ చేయాలంటే వి నీడ్ ద కంటైనర్స్. ఓకేనా? సో, కంటైనర్స్ కావాలి ఇమేజెస్‌ని రన్ చేయాలంటే. సో, ఎగ్జాంపుల్‌గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డాకర్ ఓపెన్ చేసుకున్నానండి. మనం ఏంటంటే ఇప్పుడు డాకర్ ఇమేజ్‌ని రన్ చేయాలంటే వి నీడ్ ద కమాండ్ కాల్డ్ డాకర్ రన్. దెన్ ఫాలోడ్ బై ద ఇమేజ్ నేమ్. ఓకేనా? ఒక్క ఇమేజ్‌ని రన్ చేయాలంటే వి నీడ్ ద కంటైనర్ అనమాట. సో, ఇప్పుడు ఆ కంటైనర్‌ని రన్ చేయాలంటే వి నీడ్ ద కమాండ్ కాల్డ్ డాకర్ రన్ అండ్ ఫాలోడ్ బై ద ఇమేజ్ నేమ్. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఇమేజ్‌ని రన్ చేయాలనుకుంటే అనుకుంటున్నాను అనుకోనా, దానికి నాకు ఒక కంటైనర్ కావాలి. ఆ కంటైనర్‌ని నేను ఎలా రన్ చేయగలను? డాకర్ రన్ ఫాలోడ్ బై ద ఇమేజ్ నేమ్. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డాకర్ ఇంజిన్ అనేది స్టార్ట్ చేశాను. సో, ఇట్ ఈస్ కంపల్సరీ ఇంపార్టెంట్ వి నీడ్ టు స్టార్ట్ ద డాకర్ డెస్క్‌టాప్. ఓకే. సో, ఎందుకంటే ఎప్పుడైతే మనం డాకర్‌తో ఆపరేషన్స్ చేస్తున్నామో అప్పుడేంటంటే మనకి డాకర్ ప్రాసెస్ అనేది బ్యాక్ ఎండ్ రన్ అవుతా ఉండాలి. సో దట్స్ వై వి నీడ్ టు ఏంటంటే డాకర్ డెస్క్‌టాప్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకొని ఉండాలి. సో, ఇప్పుడు ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్‌లోకి వెళ్ళండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. దెన్ ఐ థింక్ మీరు ఈ డాకర్ ఇంజిన్ అవన్నీ సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ చేశారు. ఇన్‌స్టాల్ అయిందో లేదో సక్సెస్‌ఫుల్‌గా తెలియాలంటే డాకర్ -v అని టైప్ చేయండి. ఇట్ విల్ గివ్స్ ద వర్షన్ వాట్ ఎవర్ యూ ఇన్‌స్టాల్ ఇన్ యువర్ డెస్క్‌టాప్ అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఏంటంటే మీరు డాకర్ ఇమేజ్‌ని రన్ చేయాలనుకుంటున్నారు. ఇమేజ్‌ని రన్ చేయాలంటే వి నీడ్ ద కంటైనర్స్. ఓకేనా? సో, కంటైనర్స్ కావాలి ఇమేజెస్‌ని రన్ చేయాలంటే. ఇప్పుడు ఏంటంటే మీరు
నోడ్ జేఎస్ అనేది ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారు. ఈ ఇమేజ్‌ని రన్ చేయాలనుకుంటున్నారు. ఈ అప్లికేషన్ ఏదైతే ఈ ఇమేజ్ ఉందో మీరు మీ సిస్టమ్‌లోకి ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారు త్రూ ద డాకర్. సో, ఇది ఇమేజ్ కదా! ఈ ఇమేజ్‌ని మీరు రన్ చేయాలంటే ఏం చెప్పాను? డాకర్ అనేది కావాలి. కంటైనర్స్ అనేది కావాలి. సో, ఈ ఇమేజ్‌ని రన్ చేయాలంటే వి నీడ్ ద కంటైనర్. కంటైనర్‌ని ఎలా రన్ చేయాలి? డాకర్ రన్ ఏదైతే ఇమేజ్ నేమ్ ఉందో అది టైప్ చేయండి. కోలన్ దెన్ ఫాలోడ్ బై ద వర్షన్స్ అనమాట. లెట్స్ సే నాకు ఈ వర్షన్ కావాలి 23 ఆల్పైన్ అని. ఓకే. ఎంటర్ చేశాను. నాకేంటంటే ఫస్ట్ అనేబుల్ టు ఫైండ్ ద ఇమేజ్ ఇన్ అవర్ లోకల్లీ అని ఉంది. సో, ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఇది క్యాచింగ్ చేసుకుండిద్ది. అంటే ఇన్ ద సెన్స్ మన సిస్టమ్‌లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా అని చూసుకుండిద్ది. ఇఫ్ ఎట్ ఆల్ నాట్ ఎగ్జిస్ట్ ఇట్ విల్ గెట్ ఫ్రమ్ ద డాకర్ హబ్. డాకర్ హబ్‌లోకి వెళ్ళి ఇక్కడికొచ్చి ఇది తెచ్చుకొని ఆ ఇమేజ్‌ని మన సిస్టమ్‌లోకి తెచ్చి తర్వాత ఇన్‌స్టాల్ చేసిద్ది. ఓకేనా? ఇన్‌స్టాల్ చేసి అప్పుడు మనకి రన్ చేసిద్దనమాట. ఇప్పుడు డాకర్ డెస్క్‌టాప్‌లోకి వెళ్ళండి. ఇక్కడ నాకేంటంటే ఇమేజెస్‌లోకి వెళ్తే నేను ఆ ఇమేజ్‌ని డౌన్లోడ్ చేశాను. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక కంటైనర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే నేను ఇందాక రన్ చేశాననమాట. ఇక్కడ ఏంటి డాకర్ రన్ అండ్ ఫాలోడ్ బై ది ఇమేజ్ నేమ్. అంటే ఆల్రెడీ ఈ కంటైనర్ అనేది రన్ అయింది. బట్ ఇదేంటంటే స్టాప్ అయిపోయింది. ఓకేనా? అగైన్ నేను స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ఇట్లా స్టార్ట్ చేసుకుంటా. అగైన్ స్టాప్ అయిపోయింది. సో, ఎందుకు స్టాప్ అయిపోతుందంటే వీ నీడ్ టు ఏంటంటే కంటిన్యూస్‌గా రన్ చేయాలి ఆ అప్లికేషన్‌ని. కంటిన్యూస్‌గా రన్ చేయాలంటే డాకర్ రన్ -it ఇంటరాక్టివ్ ఐటీ ఇన్ ద సెన్స్ ఇంటరాక్టివ్ డాకర్ నోడ్ 23 ఆల్పైన్ ఎంటర్ చేశాను. సో, ఇదేంటంటే ఇలా రన్ చేయటం వల్ల అంటే డాకర్ కంటైనర్ అనేది కంటిన్యూస్‌గా రన్ అవుతా ఉండిద్ది. ఇక్కడ చూస్తే నాకు ఇట్ వాస్ రన్నింగ్ అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు నేను జస్ట్ మీకు ఎడిషన్ ఆఫ్ 2 నంబర్స్ చూపిస్తాను. కాన్స్ట్ A is equals to 10, then const B is equals to 20. Let's say A plus B is equals to 30. Yeah. ఇప్పుడు నేనేంటి డాకర్‌ని యూజ్ చేసుకొని నోడ్ జేఎస్ అనేది ఇన్‌స్టాల్ చేసుకున్నా. ఎలా ఇన్‌స్టాల్ చేసుకున్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డాకర్ హబ్‌లోకి వెళ్ళి నాకు ఏదైతే కావాలో ఆ ఇమేజ్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నా. లైక్ డాకర్ హబ్‌లోకి వెళ్ళి నేను నాకు ఏదైతే కావాలో ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ఓకే. దెన్ నాకు ఏదైతే వర్షన్ కావాలో అది కూడా సెలెక్ట్ చేసుకున్నా. ఓకే. 2 సెలెక్ట్ చేసుకొని నేను ఇప్పుడు ఆ ఇమేజ్‌ని రన్ చేయాలంటే వి నీడ్ ద కాన్సెప్ట్ కాల్డ్ కంటైనర్స్. ఓకేనా? ఆ కంటైనర్స్‌ని రన్ చేయాలంటే ఇదనమాట కమాండ్ ఫాలోడ్ డాకర్ రన్ ఫాలోడ్ బై ఇమేజ్ అండ్ వర్షన్. ఓకేనా? సో, ఇక్కడ వరకు క్లియర్ కదా! సో, ఇప్పుడు నేనేంటే జస్ట్ మీకు నోడ్ జేఎస్ తీసుకొని డాకర్‌ని ఎలా డాకర్ అప్లికేషన్ అనేది ఎట్లా డెవలప్ చేస్తామో చెప్తాను ఇప్పుడు. సో, కంట్రోల్-D. ఓకే. యాహ్! సో, నా ఎన్విరాన్మెంట్‌లోకి వెళ్తున్నాను. సో, మీరు కూడా మీ ఎన్విరాన్మెంట్ అంటే VS కోడ్ ఓపెన్ చేసుకొని ఉండండి. లెట్స్ సే డెస్క్‌టాప్ CD వెబ్ డెవలప్మెంట్ KDIR. ఓకే. Docker YT. Okay, so let's say mkdir KYT for Docker. Maybe I can let's put Docker for YT. Yeah. Dir. Okay. Let's say code doc. సో, మీరేంటంటే మీ ఫర్ ఆల్ మీరు VS కోడ్ ఓపెన్ చేస్తే VS యూజ్ చేసుకుంటే అది ఓపెన్ చేసుకోండి. సో, ఇప్పుడు నేనేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాకర్ ఫర్ నోడ్ జేఎస్ అనేది చెప్తాను నేను ఇప్పుడు మీకు. సో, డాకర్ ఫర్ నోడ్ జేఎస్. యాహ్! ఓకే. సో, ఇప్పుడు నేనేంటంటే నా అప్లికేషన్ అనేది డెవలప్ చేసుకుంటున్నా. లెట్స్ కన్సిడర్ యాజ్ యాప్.js. ఓకే.
ఓకే. లెట్ మీ క్లోజ్ ఇట్. సో, టెర్మినల్ కూడా ఓపెన్ చేసుకోండి ఒకటి. న్యూ టెర్మినల్. ఓకే. దెన్ ఏంటంటే server.js ఇది కూడా నేను ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. server.js, app.js అని. ఓకే. ఫైన్. ఇప్పుడు నేనేంటంటే నేను మెయిన్ డైరెక్టరీలో ఉన్నాను. ఇక్కడ ఈ డాకర్ ఫర్ వైటీ అనే డైరెక్టరీలో ఉన్నాను. ఇప్పుడు నేను ఈ ఫైల్లోకి షిఫ్ట్ అవ్వాలి. సో, నేను టెర్మినల్లోకి వెళ్ళి cd docker for వైటీ అని టైప్ చేస్తాను. నా ఫోల్డర్ నేమ్. సో, ఇప్పుడు నేను ls అని టైప్ చేస్తాను. సో, ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ నాకు చూపిస్తుంది. సో, ఇప్పుడు ఏంటంటే నేను npm init -s అని టైప్ చేస్తాను. సిస్టమ్ కొంచెం స్లోగా ఉంది. బట్ ఇట్ వాజ్ ఇన్ package.json అనేది క్రియేట్ అయిపోయింది. సో, ఇప్పుడు నేనంటే ఈ ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్ చేస్తాను. npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్, దెన్ నోడ్మోన్, సింపుల్ బేసిక్ Node.js అప్లికేషన్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది చేద్దాం అనుకుంటున్నా. సో, ఇక్కడ const a is equals to 10, then const let's say b is equals to 20, then console.log addition of a and b is a plus b. Let's say subtraction, multiplication, division of a and b is అట్లా టైప్ చేశాను. a plus b then 8 by ఓకే. నా దాంట్లో ఎక్స్ప్రెస్ కూడా ఇన్స్టాల్ అయింది. సో, const express is equals to require express, then const app is equals to express. సో, మీకు ఇవన్నీ తెలుసు అనుకుంటున్నాను. సో, దట్స్ వై ఐఎమ్ డూయింగ్ లైక్ దిస్ ఎక్స్పోర్ట్స్ యాప్. దెన్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆ యాప్ని తెచ్చుకుంటున్నాను. వై ఫ్రమ్ యాప్. ఓకే. దెన్ కాన్స్ట్ పోర్ట్. ఈ పోర్ట్ నెంబర్ ఏంటంటే నేను ఎప్పుడైతే కంటైనర్ని రన్ చేస్తానో అప్పుడు నేను ఒక పోర్ట్ నెంబర్ పంపిస్తాను. ఆ పోర్ట్ నెంబర్ ఏంటంటే ఇక్కడ సేవ్ అవ్వాలి, ఇక్కడికి రావాలి. దెన్ బేస్డ్ ఆన్ దట్ పోర్ట్ నెంబర్ మై అప్లికేషన్ షుడ్ బి రన్. ఓకేనా. సో, అది ఎలా అంటే లెట్స్ సే process.env-port. ఓకేనా. సో, ఇలా స్పెసిఫై చేశాను. ఇఫ్ ఎట్ ఆల్ నేను పాస్ చేయకపోతే నా అప్లికేషన్ వచ్చేసి బేస్డ్ ఆన్ 6000 పోర్ట్ నెంబర్ మీద రన్ అవ్వాలి. ఓకేనా. సో, app.listen. ఓకే. ఫైన్. దెన్ పోర్ట్. ఓకే. దెన్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేశాను. లాగ్. దెన్ ఇట్స్ సర్వర్ స్టార్టెడ్ అండ్ listening to the port number. Okay, port. ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ని రన్ చేయాలనుకుంటున్నాను. సో, స్క్రిప్ట్ కూడా నేను ఒకటి క్రియేట్ చేస్తాను. npm start nodemon server.js. సో, ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ని రన్ చేయాలనుకుంటున్నాను. ఎలా రన్ చేయాలంటే ఇప్పుడు నేను npm start అని టైప్ చేస్తాను. లెట్స్ సీ.
ఇక్కడ నాకేంటంటే ఇప్పుడు సర్వర్ స్టార్ట్ అయిపోయింది. దెన్ ఇట్ వాస్ సేయింగ్ దట్ ఎడిషన్ ఆఫ్ 2 A and B is 30, subtraction of A and B is -10, మల్టిప్లికేషన్ ఆఫ్ A and B is 200 ఇట్లా చూపిస్తుంది. అవుట్పుట్ వచ్చింది అండ్ సర్వర్ వాస్ స్టార్టెడ్ అండ్ లిజనింగ్ టు ద పోర్ట్ నెంబర్ 6000. ఎందుకు 6000 అంటే ఇక్కడ నేను ఎన్విరాన్మెంట్ వేరియబుల్ పాస్ చేయలేదు కాబట్టి సో బై డిఫాల్ట్ ఇట్ వాస్ టేకింగ్ ద 6000. ఓకేనా. ఇఫ్ ఎట్ ఆల్ నేను ఎన్విరాన్మెంట్ వేరియబుల్ పాస్ చేస్తే ఆ పోర్ట్ నెంబర్ అనేది తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు నాకు సక్సెస్ఫుల్గా నా అప్లికేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇదేంటంటే ఈ నా కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఇమేజ్ కింద కన్వర్ట్ చేయాలి. ఇన్ ద సెన్స్ ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను కదా. సో ఏదైతే నా కోడ్ని నేను డెవలప్ చేసుకున్నానో దాన్ని నేను ఈ ఇమేజ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో అది ఎలా కన్వర్ట్ చేయాలంటే మనం ఏంటంటే డాకర్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. డాకర్ ఫైల్. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ చెప్పాను కదా, మనం ఏ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం అది స్పెసిఫై చేయాలి అండ్ టూల్స్ అండ్ దేర్ వర్షన్స్ అక్కడ స్పెసిఫై చేయాలి. దెన్ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ఫోల్డర్లో నా ఫైల్స్ అన్ని కాపీ చేసుకున్న దెన్ నా కోడ్ రన్ అవ్వడానికి ఏదైతే కమాండ్ కావాలో అది కూడా ఇక్కడ స్పెసిఫై చేశాను. సో ఇప్పుడు నేను ఇదంతా స్పెసిఫై చేయాలి ఎందుకంటే ఇమేజ్ని క్రియేట్ చేస్తున్నా. ఈ ఇమేజ్ని క్రియేట్ చేయాలంటే చెప్పాను కదా, ఈ ఇమేజ్ లోపల ఏమేమి ఉంటాయో అవన్నీ ఇక్కడ నేను ఇప్పుడు స్పెసిఫై చేయాలి. ఫ్రమ్ నోడ్. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ కింద నేను ఏంటంటే ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ స్పెసిఫై చేయట్లేదు, జస్ట్ మీకు ఏంటంటే టూల్స్ చెప్తున్నాను. నోడ్ 23 ఆల్పైన్. సో ఇప్పుడు ఏంటంటే నా కోడ్ అనేది బేస్డ్ ఆన్ Node.js వర్షన్ 23 ప్రకారం ఫ్యూచర్స్ యూజ్ చేసుకుని రన్ అవ్వని ఇక్కడ నేను స్పెసిఫై చేశాను. దెన్ ఇప్పుడు నేనేంటి ఈ డైరెక్టరీ క్రియేట్ చేయాలి. యాప్ అంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో నా ఫైల్స్ ఏవైతే ఉన్నాయో app.js, server.js, ఈ ప్యాకేజెస్ అండ్ ఎవ్రీథింగ్ నేను అనేది ఇక్కడ పెట్టుకోవాలి. సో అప్పుడు నేను ఏంటంటే వర్కింగ్ dir డైరెక్టరీ /app అంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఓకే. దెన్ ఇక నేనేంటంటే కొన్ని ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ చేశాను. ఓకేనా. సో ఈ ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో package.json అండ్ package-log.json ఉందో అవన్నీ నేను ఈ డైరెక్టరీలో కాపీ చేయాలి. ఓకేనా. సో కాపీ package.json అది ఏదైతే ఉందో -యాప్లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా. దెన్ జస్ట్ మినిట్. దెన్ ఈ package-log.json కూడా అది కూడా వెళ్ళిపోవాలి. కాపీ package-log.json. సో అది ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఈ యాప్ డైరెక్టరీలోకి వెళ్ళిపోవాలి. లెట్ మీ ఓకే. ఇప్పుడు ఏంటంటే నేనేం చేశాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోడ్ అనేది ఏ ఎన్విరాన్మెంట్ యూజ్ చేసుకుని రన్ అవ్వాలనేది ఇక్కడ స్పెసిఫై చేశాను. సో బేస్డ్ ఆన్ Node.js వర్షన్ 23 ప్రకారం అంటే ఆ ఎన్విరాన్మెంట్ యూజ్ చేసుకుని ఆ కోడ్ రన్ అవ్వని ఇక్కడ నేను స్పెసిఫై చేశాను. ఓకేనా. ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఏంటంటే ఈ ఫైల్స్ అన్నీ కాపీ చేయాలి. సో బిఫోర్ ఏంటంటే ఇప్పుడు నాకు ఈ కోడ్ రన్ అవ్వాలంటే app.js ఆర్ server.js ఏంటంటే వీటిలో నేను కొన్ని ప్యాకేజెస్ అనేది యూజ్ చేసుకున్నా. ఆ ప్యాకేజెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇన్స్టాల్ చేసి తర్వాత యూజ్ చేసుకోవాలి కదా. ప్యాకేజెస్ అనేవి నేను ఏదైతే ఇన్స్టాల్ చేస్తానో తర్వాత వాటిని యూజ్ చేసుకోవాలి. అంతేగాని ముందలే కోడ్ రన్ చేసేసి తర్వాత ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకుని అలా చేయకూడదు కదా. సో అందుకనే ఫస్ట్ నేనేంటంటే ఇవి ఏవైతే package.json ఆర్ package-log ఉన్నాయో ఫస్ట్ అవి కాపీ చేశాను. తర్వాత వీటిలో ఉన్న డిపెండెన్సీస్ని నేను ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు
రన్ npm install. సో అప్పుడు ఏంటంటే ప్యాకేజెస్ అన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు బెటర్ అండర్స్టాండ్ అవ్వడానికి ఇక్కడ ఏదైతే మీరు స్పెసిఫై చేస్తారో అదే ఇక్కడ కూడా స్పెసిఫై చేయండి. ప్యాకేజ్ హైఫెన్ సోర్స్. సో దట్ ఏంటంటే మీకు ఏంటంటే ఈ ఫోల్డర్లో ఒక్క నిమిషం ఇక్కడ ఏదైతే యాప్ ఫోల్డర్ ఉందో ఆ ఫోల్డర్లో సేమ్ ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది క్రియేట్ అవుతుంది. దెన్ ఏదైతే ప్యాకేజ్ హైఫెన్ లాక్ డాట్ జేసన్ ఉందో ఇక్కడ మీ ఫోల్డర్లో, సో అదే ఇక్కడ మీ యాప్ డైరెక్టరీలో కూడా సేమ్ అదే కాపీ అయిపోతుంది. తర్వాత రన్ npm ఇన్స్టాల్ అంటే ఏవైతే ఇక్కడ మీకు డిపెండెన్సీస్ ఉన్నాయో అవన్నీ ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా. తర్వాత మీరేంటంటే కోడ్ కాపీ చేసుకోవాలి. కాపీ సోర్స్ అండ్ డెస్టినేషన్ ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే డాట్ అని ఇక్కడ స్పెసిఫై చేశాను. సో డాట్ ఎందుకంటే సో ఇక్కడ ఫస్ట్ డాట్ ఏంటంటే ఏవైతే ఇక్కడ ఫైల్స్ ఉన్నాయో యాప్ డాట్ జేఎస్ దెన్ సర్వర్ డాట్ జేఎస్ ఉన్నాయో ఈ అన్ని ఫైల్స్, ఓకేనా, ఈ అన్ని ఫైల్స్. ఇంకా సెకండ్ డాట్ ఏంటంటే ఈ ఇమేజ్లో ఈ యాప్ ఫోల్డర్లో సేవ్ అవ్వని ఇక్కడ స్పెసిఫై చేసినట్టు. ఓకేనా. ఫస్ట్ డాట్ ఏంటి, ఇవన్నీ ఫైల్స్ ఈ డైరెక్టరీలో సేవ్ చేయాలని స్పెసిఫై చేసినట్టు. ఓకేనా. తర్వాత ఏంటి, కమాండ్. మనం ఇప్పుడు ఏంటంటే నా కోడ్ రన్ అవ్వాలంటే ఏ కమాండ్ యూస్ చేస్తాను, నోడ్ స్టార్ట్ npm స్టార్ట్ కదా, npm స్టార్ట్. ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టూల్స్ స్పెసిఫై చేసుకోవాలి. బేస్డ్ ఆన్ విచ్ వర్షన్ మన కోడ్ అనేది రన్ అవుతుందో సో అది నేను ఇక్కడ స్పెసిఫై చేశాను. దెన్ ఒక ఫోల్డర్లా క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లో ఏవైతే నా ఫైల్స్ ఉన్నాయో అవన్నీ నేను కాపీ చేసుకోవాలనుకుంటున్నా. సో ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను యాప్ అని. తర్వాత నేను ముందు ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసి తర్వాత ఆ ప్యాకేజెస్ నేను యూజ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ కూడా నేను అదే చేశాను. ఫస్ట్ ప్యాకేజ్ డాట్ జేసన్ అండ్ ప్యాకేజ్ హైఫన్ లాక్ డాట్ జేసన్ అవన్నీ నా ఈ డైరెక్టరీలోకి కాపీ చేసుకొని తర్వాత నాకు ఏవైతే డిపెండెన్సీస్ ఉన్నాయో ఇన్ ద సెన్స్ లైబ్రరీస్ అవి డౌన్లోడ్ చేసుకున్నా. ఓకేనా. ఈ కమాండ్ రన్ చేసి డౌన్లోడ్ చేసుకున్నా. తర్వాత ఏవైతే యాప్ డాట్ జేసన్ ఉందో సర్వర్ డాట్ జేసన్ ఉందో దాన్ని కాపీ చేసుకున్నా ఈ డైరెక్టరీలోకి. తర్వాత ఏదైతే అంటే కమాండ్ ఉందో నా అప్లికేషన్ రన్ అవటానికి సో అది ఇక్కడ స్పెసిఫై చేశాను. సో ఇక్కడ దాకా ఫైన్. ఇప్పుడు ఇది ఇమేజ్ని తయారు చేయడానికి టెంప్లెట్ అనమాట. ఓకేనా. డాకర్ ఫైల్ దేనికి, ఇమేజ్ని క్రియేట్ చేయడానికి టెంప్లెట్. ఇన్ ద సెన్స్ నా ఇమేజ్లో ఏమేమి ఉండాలో వాటిని స్పెసిఫై చేయడానికే డాకర్ ఫైల్ అనేది ఉంది. ఓకేనా. సో ఇప్పుడు నా ఇమేజ్లో ఇవన్నీ కాపీ అయిపోతాయి అనమాట. నా ఫైలు ఎవ్రీథింగ్, నా ప్యాకేజెస్ అన్నీ అవి ఎవ్రీథింగ్ అనేది కాపీ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇమేజ్ని బిల్డ్ చేయాలనుకుంటున్నా. సో ఇప్పుడు డాకర్ బిల్డ్ ఇమేజ్ని బిల్డ్ చేయడానికి డాకర్ బిల్డ్ అని యూజ్ చేస్తాము. సో ఇప్పుడు ఏంటంటే మనము ఇమేజ్కి మన ఓన్ నేమ్ ఇచ్చుకోవాలి, మనకి నచ్చినట్టు ఇచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏమి ఇవ్వకపోతే డాకర్ అనేది బై డిఫాల్ట్గా దానికి నచ్చినట్టుగా ఏదో ఒకటి ఇచ్చింది. సో మనకి నచ్చినట్టుగా ఇచ్చుకోవాలంటే -t అనే ఫ్లాగ్ యూజ్ చేసి సో మనకు నచ్చిన నేమ్ మై నోడ్ జేఎస్ యాప్ అని ఇక్కడ ఇస్తాను. స్పేస్ డాట్ ఇవ్వండి, స్పేస్ డాట్ అండ్ ప్రెస్ ఎంటర్. సో ఇప్పుడు ఏంటంటే నాకు నా ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ నేను మీకు చెప్పాను కదా ఇనిషియల్గా మనము విండోస్ ఓఎస్ అనేది స్పెసిఫై చేసాం. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా చెప్పేటప్పుడు నేను ఓఎస్ అనేది స్పెసిఫై చేశాను, బట్ ఇక్కడ నేను స్పెసిఫై చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే బై డిఫాల్ట్ ఇట్ వాస్ టేకెన్ యాస్ డెస్క్టాప్ లినక్స్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా మీరు, డెస్క్టాప్ లినక్స్ అనేది క్రియేట్ అయిపోయింది. దెన్ తర్వాత ఏంటంటే Node.js 23 అనేది ఇన్స్టాల్ అయిపోయింది, వర్షన్ 23 అనేది ఇన్స్టాల్ అయిపోయింది. దెన్ వర్కింగ్ డైరెక్టరీ అనేది క్రియేట్ అయిపోయింది. దెన్
ఆ క్రియేట్ అయిన డైరెక్టరీలోకి నా package.json అనేది ఆ ఫోల్డర్‌లోకి కాపీ అయిపోయింది. package-log.json కూడా అది కూడా ఆ ఫోల్డర్‌లోకి కాపీ అయిపోయింది. తర్వాత ప్యాకేజెస్ అన్నీ ఇన్‌స్టాల్ అయిపోయినాయి. దెన్ నా కోడ్ అంతా కాపీ చేశాను. ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. ఇక్కడ నా కోడ్ అంతా కాపీ చేశాను. అండ్ ఇమేజ్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇమేజ్ క్రియేట్ అయిందా లేదా అని చెక్ చేయడానికి మీరు డాకర్ డెస్క్‌టాప్‌లోకి వెళ్ళి ఇమేజెస్ అన్నది కదా, అక్కడ క్లిక్ చేయండి ఇమేజెస్‌లో. సో ఇమేజెస్‌లో చూపించిద్ది మీ ఇమేజ్ అనేది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఈ ఇమేజ్‌ని రన్ చేయాలనుకుంటున్నారు. ఇమేజ్‌ని రన్ చేయాలంటే చెప్పాను కదా, ఇమేజ్‌ని రన్ చేయాలంటే డాకర్ రన్ స్పేస్ ఓకేనా, ఫాలోడ్ బై ద ఇమేజ్ నేమ్. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్‌ని రన్ చేయాలంటే వీ నీడ్ ద కంటైనర్. ఓకేనా? సో ఆ కంటైనర్‌ని రన్ చేయాలంటే డాకర్ రన్ మై -node.js యాప్ అని రన్ చేయాలి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఎగ్జాంపుల్ మీకు. యాహ్! ఇక్కడే క్లియర్ డాకర్ రన్ ఫాలోడ్ బై ద ఇమేజ్ నేమ్ మై -node.js యాప్. ఎంటర్ చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే నా కోడ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయింది. అండ్ పోర్ట్ ఏంటంటే నేను ఇక్కడ ఏం పాస్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్గా నేను 6000 అనేది మెన్షన్ చేశాను. సో ఇప్పుడు నేను ఒక పోర్ట్ పంపిస్తాను. ఎప్పుడైతే నా కంటైనర్ రన్ చేస్తానో అప్పుడు నేను ఒక పోర్ట్ పంపిస్తాను. సో బేస్డ్ ఆన్ నా పోర్ట్ నెంబర్ అది రన్ అవ్వాలి. ఎప్పుడైతే నేను కంటైనర్ని రన్ చేసేటప్పుడు ఒక పోర్ట్ నెంబర్ పంపిస్తానో ఆ పోర్ట్ నెంబర్ని యూజ్ చేసుకుని ఇది అనేది రన్ అవ్వాలి. సో అది ఎలా అంటే, సో లెట్ మీ స్టాప్ ద కంటైనర్. ఓకేనా? కంట్రోల్-C నొక్కితే కంటైనర్ అనేది స్టాప్ అయిపోద్ది. క్లియర్. చెప్పాను కదా ఇందాక, ఒక ఇమేజ్ని రన్ చేయాలంటే డాకర్ రన్ దెన్ మై node.js యాప్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఏంటంటే డాకర్ రన్ తర్వాత -e ఇన్ ద సెన్స్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. ఇక్కడ నేనేంటి క్యాప్స్లో పోర్ట్ అని ఇచ్చాను కదా. సో పోర్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 4000 స్పేస్. ఓకేనా? -e and in the sense environment variables, we are passing the environment variables, then port is equals to 4000 అని టైప్ చేశాను. ఇప్పుడు నేను రన్ చేస్తాను, అగైన్ ఎంటర్ టైప్ చేస్తాను. నా కోడ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయింది అండ్ సర్వర్ స్టార్టెడ్ అండ్ లిజనింగ్ టు ద పోర్ట్ నెంబర్ 4000 ఇట్ వాస్ సెట్ అనమాట. సో ఇలా మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది పంపించుకుంటాము. సో ఓకేనా, ఇలా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది పంపిస్తాం. ఈవెన్ ఇఫ్ యూ అట్ ఆల్ ఎన్నున్నా కానీ పోర్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 4000 ఉంది. దెన్ స్పేస్ అనదర్ వేరియబుల్ స్పేస్, అలా ఇచ్చేసుకుని మనం ఫైనల్గా మనం ఏంటంటే మై node.js ఏదైతే ఇమేజ్ ఉందో అక్కడ స్పెసిఫై చేస్తాం. సో ఇప్పుడు మీరు మీ లోకల్ సిస్టంలో ఇలా కోడ్ రాసుకుని డాకర్ ఫైల్ క్రియేట్ చేసుకుని ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు అండ్ రన్ చేశారు అండ్ ఎవ్రీథింగ్ వాస్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఫైన్. సో ఇప్పుడు మీరు ఇది మీ ఫ్రెండ్కి పంపించాలనుకుంటున్నారు. ఎలా పంపిస్తారంటే, ఇందాక మీకు ఎగ్జాంపుల్లో చెప్పాను కదా స్టార్టింగ్లో, మీరేం చేస్తారు, లైక్ గిట్హబ్లోకి పుష్ చేసి అట్లా చేస్తారు కదా. మనకేంటంటే డాకర్లో ఏంటంటే డాకర్ హబ్ అని ఉంది కదా. మీరు ఇనిషియల్గా అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కదా, డాకర్ హబ్ అని ఇవన్నీ. సో ఇప్పుడు మీరేంటంటే ఇమేజ్ని డాకర్ హబ్లోకి పుష్ చేసుకుంటారు. మీరు ఏదైతే ఇమేజ్ క్రియేట్ చేశారో దాన్ని డాకర్ హబ్లోకి పుష్ చేస్తారు. సో ఎలా పుష్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కదా. సో ఈ అకౌంట్ ఇక్కడ లాగిన్ అవ్వాలి. మీరు ఎలా లాగిన్ అవ్వాలంటే కంట్రోల్-C కొట్టిన తర్వాత క్లియర్ చేసేయండి. డాకర్ లాగిన్ అని టైప్ చేయండి. ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. యూజర్ నేమ్ ఏంటంటే, ఇక్కడ మీరు డాకర్ హబ్లోకి వస్తే మీకు ఇక్కడ చూపించింది. నాది ఏంటంటే యూజర్ నేమ్ అవినాష్ అభి కాబట్టి ఇక్కడ చూపించింది. మీది ఏదైతే ఉండిద్దో అక్కడ అది చూపించింది, అది ఎంటర్ చేయండి. దెన్ పాస్వర్డ్ ఇక్కడ ఏదైతే మీరు ఇచ్చారో అది ఎంటర్ చేయండి. సో సక్సెస్ఫుల్గా లాగిన్ అనేది అయిపోతుంది. తర్వాత ఇప్పుడు మీరేంటంటే ఈ ఇమేజ్ని మీరు డాకర్ హబ్లోకి పుష్ చేయాలి. సో ఇమేజ్ని
డాకర్ హబ్‌లోకి పుష్ చేయాలంటే ఇక్కడ నేను మీకు చెప్పాను కదా! ఇది డాకర్ హబ్‌లో నోడ్.జేఎస్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను ఇప్పుడు. ఇది ఇమేజ్. దెన్ దానికి ట్యాగ్స్ ఇన్ ద సెన్స్ వెర్షన్స్ అనేది స్పెసిఫై చేయాలి. సో, ఇప్పుడు మనం ఏంటంటే ఇలా ట్యాగ్స్‌ని క్రియేట్ చేయాలి. ఓకేనా? ట్యాగ్స్‌ని క్రియేట్ చేయాలి. సో, ట్యాగ్స్‌ని క్రియేట్ చేయాలంటే ఇన్ ద సెన్స్ వెర్షన్స్ క్రియేట్ చేయాలి. సో, అప్పుడు మనము డాకర్ హబ్‌లోకి పుష్ చేయగలం. ఎలా అంటే డాకర్ ట్యాగ్ ఓకేనా? అంటే ఇట్లా ట్యాగ్స్ క్రియేట్ చేస్తున్నాం. దెన్ ఇమేజ్ నేమ్ మనది ఏదైతే ఇమేజ్ ఉందో అది మై నోడ్.జేఎస్ -యాప్ స్పేస్ యూజర్ నేమ్. ఇక్కడ ఏదైతే యూజర్ నేమ్ ఉందో అది. ఓకేనా? స్లాష్ దెన్ ఇక్కడ ట్యాగ్ నేమ్ ఏంటి? వర్షన్ అట్లా ఉంది కదా! సో, ఇప్పుడు మనం కూడా అలానే చేయాలి. లెట్స్ సే మై నోడ్ ఓకే. మై నోడ్ -1.0 అని క్రియేట్ చేశాను ట్యాగ్. సో, ఎంటర్ చేస్తున్నాను. నా ట్యాగ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో, డాకర్ ట్యాగ్ ఏదైతే ఇమేజ్ నేమ్ ఉందో అది యూజర్ నేమ్ దెన్ ట్యాగ్ నేమ్ ఏదైతే ఇచ్చుకోవాలనుకున్నాం అది. ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని పుష్ చేయాలనుకుంటున్నాను డాకర్ హబ్‌లోకి. సో, ఇక్కడ మీరు వెళ్తే చూడండి. లెట్స్ సే మై ప్రొఫైల్‌లోకి వెళ్తే యాహ్! ఒక్క నిమిషం ఇక్కడ మనకి చూపిస్తాయి అనమాట. యాహ్! మై నోడ్ ఇట్ వాస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ మై సిస్టమ్. లెట్ మీ డిలీట్ ఇట్ వన్స్. మేనేజ్ రిపాజిటరీ. యాహ్! సెట్టింగ్స్. సో, ఆల్రెడీ నా దాంట్లో ఎగ్జిస్ట్ అయి ఉంది. సో, నేను అది డిలీట్ చేస్తున్నాను. ఫర్ మై నోడ్ డిలీట్ రిపాజిటరీ యాహ్! ఇట్ వాస్ డిలీటెడ్ అనమాట. సో, ఇప్పుడు నేను నా డాకర్ హబ్‌లోకి పుష్ చేయాలనుకుంటున్నా. ఏదైతే ఈ ట్యాగ్ ఉందో అది నేను డాకర్ హబ్‌లోకి పుష్ చేయాలనుకుంటున్నా. డాకర్ పుష్ దెన్ వినాష్ పి -మై నోడ్ .1.0 దెన్ ఎంటర్ చేస్తున్నా. కంపల్సరీ మీరేంటంటే లాగిన్ అయి ఉండాలి. ఓకేనా? లెట్ మీ చెక్ వన్స్ డాకర్ పుష్ మై నోడ్ మేబీ రిక్వెస్ట్ యాక్సెస్ ప్రిపేరింగ్. లెట్ మీ రిఫ్రెష్ మై వెబ్సైట్. యాహ్! ఇట్ వాస్ యాక్టివేట్. అయితే నేను ఇంకో ట్యాగ్ క్రియేట్ చేస్తాను. డాకర్ ట్యాగ్ దెన్ మై నోడ్.జేఎస్ -యాప్. ఇక్కడ ఏదైతే ఇమేజ్ ఉందో అది నేను స్పెసిఫై చేసుకున్నాను. ఓకే. నౌ జస్ట్ ఎ మినిట్. డిలీట్. ఓకే. యాహ్! దెన్ మై యూజర్ నేమ్ అవినాష్ అభి. దెన్ స్లాష్ అండ్ దెన్ మై వైటీ నోడ్.జేఎస్. దెన్ ఇక్కడ నేనంటే వర్షన్ స్పెసిఫై చేశాను. దెన్ ఎంటర్ టైప్ చేస్తాను. ఓకే. దెన్ డాకర్ పుష్ ఓకే. సో, అవినాష్ అభి ఓకే మై వైటీ నోడ్.జేఎస్ 1.0 ఓకే. ఎంటర్ చేస్తున్నాను. ఇట్ వాస్ పుషింగ్ అనమాట. ఓకేనా? ఇందాక ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉండటం వల్ల అది ఇంకా డిలీట్ అవ్వలేదు. సో, దట్స్ వై ఇట్ వాస్ డినైడ్. సో, ఏంటంటే ఇంకో ట్యాగ్ నేమ్ క్రియేట్ చేసుకున్నాను. దెన్ నా డాకర్ హబ్‌లోకి పుష్ చేసుకుంటున్నాను ఆ ట్యాగ్ నేమ్. ఇది ట్యాగ్ నేమ్ అంటాము. ఏదైతే ఇప్పుడు హైలైట్ చేశానో దెన్ ఆ ట్యాగ్ నేమ్‌ని నేను ఏంటంటే డాకర్ హబ్‌లోకి పుష్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఏం చేస్తారంటే మీ డాకర్ హబ్‌లోకెళ్ళి ఓకే. మీ డాకర్ హబ్‌లోకెళ్ళి లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ వెరీ ఫాస్ట్‌లీ. ఓకే. ఎప్పుడైతే నేను ఏదైతే క్రియేట్ చేశానో ఇది కదా నేను ఇప్పుడు రీసెంట్‌గా క్రియేట్ చేసింది. అది సెలెక్ట్ చేసుకుంటారు. దెన్ ఏదైతే మీకు ట్యాగ్స్ చూపిస్తుందో ఇక్కడ ఏంటి 1.0 ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. దెన్ ఆఫ్టర్ దట్ లెట్ మీ
ఓకే. ఓకే. యాహ్! సీ ఆహ్, బ్యాక్‌కెళ్ళాలి ఒక్క నిమిషం. యాహ్! పబ్లిక్ వ్యూలోకెళ్ళండి. పబ్లిక్ వ్యూ, దెన్ ట్యాగ్స్. ఇక్కడ ట్యాగ్స్ చూస్తది. సో, ఇక్కడ కాపీ చేయండి ఈ కమాండ్‌ని. మీ ఫ్రెండ్ ఏంటంటే ఈ కమాండ్ కాపీ చేస్తాడు. దెన్ మీ లోకల్ సిస్టమ్‌లోకొచ్చేసి క్లియో. సో, ఈ కమాండ్‌ని పేస్ట్ చేయంగాల్నే ఎంటర్ చేయండి. సో, ఇప్పుడేంటంటే ఆ ఇమేజ్ అనేది మీకు మీ సిస్టమ్‌లో డౌన్‌లోడ్ అయిపోతది. సో, ఇప్పుడు మీరు ఈ ఇమేజ్‌ని రన్ చేయాలనుకుంటున్నారు. సో, డాకర్ రన్ -b -myYT node.js so called one. See, it was server started and it was listening to the port number 6000. ఒకవేళ నేను పోర్ట్ నెంబర్ పాస్ చేయాలనుకుంటే -e port = 5000 ఎంటర్ చేస్తున్నాను. యాహ్! ఇట్ వాస్ లిసనింగ్ టు ద 5000. సో, యాహ్! ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది. సో, నేను పార్ట్ 2 చేస్తాను. సో, ఆ వీడియోలో నేను రియాక్ట్‌కి అండ్ మెన్‌స్టాక్ అప్లికేషన్స్‌కి మన డాకర్ ఎలా యూజ్ చేస్తామో, డాకర్ కంపోజ్ అంటే ఎవ్రీథింగ్ నేను ఇంకా డీటెయిల్‌గా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, యాహ్! ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇఫ్ అట్ ఆల్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను మీకు మీ కామెంట్స్‌కి రిప్లై ఇస్తాను. ఓకేనా? So, yeah, please subscribe to my YouTube channel. Thank you.